అందుకోసమే రాష్ట్ర ప్రజలు సిట్టు వద్దు, సిబిఐ ముద్దు అనే మాటను చెప్తా ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే కల్తీ మద్యం, ఫేక్ వీడియో, ఫాల్స్ ఇన్వెస్టిగేషన్, చంద్రబాబు నాయుడు అసలేని ప్రెస్ మీటు, తప్పుడు రాతలు, దొంగ డిబేట్లతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా కల్తీ మద్యమే కాకుండా విద్య కల్తీ, వైద్యం కల్తీ, వ్యవసాయం కల్తీ, పరిశ్రమలు కల్తీ. నువ్వు కల్తీ, నీ పార్టీ కల్తీయా చంద్రబాబు నాయుడు? నీ పార్టీ కల్తీ అని ఎందుకు అంటున్నానంటే ఇతర పార్టీలను కలుపుకున్నావు కాబట్టి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు మీరంతా కూటమిగా ఎందుకున్నారంటే ప్రజల కోసం కాదు, ప్రజల హితం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కాదు. కేవలం ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేవన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓట్ల కోసం బీజేపీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు లేవన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే. వీళ్ళిద్దరు ఓట్ల కోసం, సీట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు కోట్ల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం, కోట్ల కోసం మాత్రమే మీరు కలిసి ఉన్నారు తప్ప మీరు ప్రజల హితం కోసం కానీ, ప్రజల మేలు కోసం కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అనేది స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే కాకుండా స్వర్గీయ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు, నీవు ఒక మేకవన్న పులివి, గుంతకాటి నక్కవు, నువ్వు ఒక ఔరంగజేబువు, గాంధీని చంపిన గాడ్సేవు. ఈ మాటలు నేనంటున్నది కాదు, నీకు స్వయాన బిడ్డనిచ్చిన మాన ప్రపంచ ప్రఖ్యాత నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు చెప్పిన మాట. నేను ఆ మాట చెప్తా ఉన్నా, నువ్వు గుంత నక్కవు, మేకవన్న పులే కాదు, అంతటి ఏనియ లాంటి ఎన్టీ రామారావుని మింగిన దోమవు. అలాంటి ఏనియన్ మింగిన ఈ దోమకు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక లెక్క లేదు, జమ లేదు. నిన్ను కూడా ఎన్నడైనా మింగేస్తాడు. నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ నుంచి, అబ్కారీ నుంచి వచ్చే ఆదాయం చారాన ఖజానాకు, బారాన చంద్రబాబు నాయుడు జోబులేకి అనేది మనం మర్చిపోకూడదు. ఈ చారాన బారాన విషయం ఇలానే కొనసాగితే ఈ రాష్ట్రం దివాలా తీయక తప్పదు. ఈ మీడియా ద్వారా ఒక విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఒక ఫేక్ వీడియోను రిలీజ్ చేయించి బోడుగుండుకు, మోకాలకు ముడేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. జోగి రమేష్, నువ్వు భయపడనక్కర్లేదు. ఎప్పుడు కూడా బోడుగుండుకు, మోకాలకు ముడి పడలు వేయాలని ప్రయత్నం చేస్తే అది అర్థరహితమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెలో 4-5 బెల్ట్ షాపులు, బజారుకు ఒక బ్రాందీ షాపు, దేవాలయాల పక్కల, గుళ్ళ పక్కల, బల్ల పక్కల కూడా ఈ బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు. వీటి నుంచి వచ్చిన ఆదాయం లేదా వీటికి మందును సప్లై చేసే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటు పరిశ్రమలు, దొంగ పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కర్త కర్మ క్రియ అయ్యి నడుపుతున్న లేదా తయారు చేస్తున్న మద్యం బాటిళ్ళు ఈ అక్రమంగా పెట్టిన బెల్ట్ షాపులకు కానీ, బ్రాందీ షాపులకు కానీ, లేదా పర్మిట్ రూమ్లకు కానీ సప్లై చేస్తున్నారు. తయారైన
ప్రతి 3 బాటల్లో ఒక బాటల్ చంద్రబాబు నాయుడిది జనం లేకొస్తా ఉంది, డబ్బులు ఆయన జోబులేకి పోతా ఉన్నాయి. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అదే కాకుండా పోలీస్ వ్యవస్థ ఈరోజు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని క్షుణ్ణంగా సోదా చేస్తాం. సోదా చేసి అతని దగ్గర ఏం వస్తువులు ఉన్నాయో వాటినన్నిటి కూడా రికార్డు చేసి పెట్టుకుంటాం. అతన్ని పోలీస్ అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అతన్ని కన్ఫైన్ చేస్తాం, అతన్ని మూమెంట్ను రిస్ట్రిక్ట్ చేస్తాం. అట్లాంటిది స్వయంగా పోలీస్ ఆఫీసర్లే దగ్గరుండి అతనితో ఒక వీడియోను రికార్డు చేయించి అది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రికార్డు చేయించి దాంట్లో మన జోగి రమేష్ను ముద్దాయిగా చూపిస్తూ ఒక వీడియోను రికార్డు చేసి పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పోలీస్ పట్ల ఎలా వ్యవహరిస్తుందో పోలీసులందరూ కూడా గమనించాలి.